Hi, welcome back to engineering drawing. Now we are going to see the hyperbola. I'm your Dr. Vasu. Hope you are enjoying this engineering drawing and other topics in YouTube. ఈ డ్రాయింగ్ మీకు బాగా డ్రాయింగ్ మరియు ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేయాలి అంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యూ గెట్ అలర్ట్స్. ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ అవుతాయో మీకు అలర్ట్స్ వస్తాయి. ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం ఇప్పుడు హైపర్బోలా డిఫరెంట్ మెథడ్స్ లో డ్రా చేసే విధానం చూద్దాం. హైపర్బోలాకి డ్రా చేయడానికి మనకి సపోజ్ రెండు లైన్స్ ఇచ్చారు, రైట్? రెండు పర్పెండిక్యులర్ లైన్స్ ఏబి అండ్ ఏసి. ఈ రెండు లైన్స్ నుంచి మనకి ఒక పర్టికులర్ డిస్టెన్స్ లో, రైట్, ఒక్కో లైన్ నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్ ఏబి నుంచి సపోజ్ 40 mm డిస్టెన్స్ లో, ఏబి నుంచి 40 mm డిస్టెన్స్ లో, అలాగే ఏసీ నుంచి ఒక 30 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ ఉందనుకుందాం. ఆ పాయింట్ ని ఈ విధంగా మార్క్ చేస్తాం. 30 mm 40 mm మార్క్ చేసి ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఒకటి తీసుకున్నాం. ఈ పాయింట్ గుండా కర్వ్ పాస్ అవుతుంది అనమాట. సో ఇలా ఈ పాయింట్ ని మార్క్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ డిఈ లైన్ మీద ఒక పాయింట్ తీసుకున్నాం. ఈ పాయింట్ ని సపోజ్ 1 అను. ఏని 1 తో జాయిన్ చేద్దాం. A1 జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. ఇది ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ లైన్ దగ్గర నుంచి మనం ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం. అలాగే 1 దగ్గర వర్టికల్ లైన్. ఈ రెండు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకే, అలాగే ఇంకొక పాయింట్ తీసుకుందాం 2. A2 జాయిన్ చేద్దాం. ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఒక హారిజాంటల్ లైన్, 2 దగ్గర వర్టికల్ లైన్. సో ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకుని 3 A3 జాయిన్ చేసాం. ఇక్కడ హారిజాంటల్ లైన్, ఇక్కడ వర్టికల్. 4 A4 జాయిన్ చేసాం, హారిజాంటల్ వర్టికల్. 5 A5 ఇక్కడ హారిజాంటల్, ఇక్కడ వర్టికల్. 6 సేమ్ ప్రొసీజర్, హారిజాంటల్ అండ్ వర్టికల్. 7 హారిజాంటల్ అండ్ వర్టికల్. ఈ విధంగా మనకి నంబర్ ఆఫ్ పాయింట్స్ రైట్ సైడ్ వచ్చాయి. నంబర్ ఆఫ్ పాయింట్స్ ఇవన్నీ కర్వ్ మీద ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రావడానికి సేమ్ ఇలా ఇక్కడైతే పాయింట్స్ తీసుకున్నాం అదే విధంగా ఇక్కడ 8 తీసుకున్నాం. A8 జాయిన్ చేసి దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇక్కడ వర్టికల్ లైన్, ఇక్కడ నుంచి ఒక హారిజాంటల్ లైన్ రివర్స్ లో బ్యాక్ సైడ్. అలాగే ఇంకో పాయింట్ 9 ని కూడా A9 జాయిన్ చేసాం, ఎక్స్టెండ్ చేసాం. A9 దగ్గర ఏమో వర్టికల్ లైన్, ఇక్కడ నుంచి ఒక హారిజాంటల్ లైన్. అలాగే 10 A10 ఎక్స్టెండ్ చేసాం. 10 దగ్గర వర్టికల్, ఇక్కడ హారిజాంటల్. 11 A11 జాయిన్ చేసాం. ఓకే, ఇక్కడ 11 దగ్గర వర్టికల్, ఇక్కడ హారిజాంటల్. ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకోవచ్చు. నంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గరగా వీలైనంత దగ్గరగా కనుక తీసుకుంటే మనం డ్రా చేసే కర్వ్ స్మూత్ గా, ఫ్రీగా, ఈజీగా డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి పాయింట్స్ అన్ని వచ్చిన తర్వాత వీటినన్నిటిని స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో ఇలా జాయిన్ చేస్తే మనకు వచ్చే కర్వే హైపర్బోలా. ఇక్కడ ఇవి రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం రెక్టాంగులర్ హైపర్బోలా అని పిలుస్తాం. అంతేకాకుండా మీరు గనక ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మీ ఫిజిక్స్ లో ఒక కర్వ్ ఇదే షేప్ లో ఉంటుంది. దీన్ని మనం, మీరు చదివి ఉంటారు ఫిజిక్స్ లో, ఇది నథింగ్ బట్ పివి డయాగ్రామ్. పివి డయాగ్రామ్ మనకి ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, రెక్టాంగులర్ హైపర్బోలా. ఇదే ప్రాసెస్ లో మనకి సపోజ్ పర్పెండిక్యులర్ గా ఇవ్వకుండా లైన్స్ రెండు కొంత యాంగిల్లో ఉన్నట్లుగా ఇచ్చారు అనుకుందాం. ఒక 75 80 85 degrees సంథింగ్ ఒక యాంగిల్లో ఇచ్చారు. ఇప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? ఇట్లాగే ఈ లైన్స్ నుంచి మనకి ఇచ్చిన పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందో ఆ డిస్టెన్సెస్ మార్క్ చేసుకుని ఇక్కడ ఈ పాయింట్ ని ఫస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకుందాం. ఇక్కడ ఈ డిఈ మీద మనం నంబర్ ఆఫ్ పాయింట్స్ వరుసగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఏతో జాయిన్ చేసుకుందాం. వరుసగా A1 జాయిన్ చేసాం, ఇక్కడ 1' వస్తుంది. ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేసాం. ఇక్కడ 1 నుంచి వర్టికల్, ఇందాక వర్టికల్ డ్రా చేసాం. ఇక్కడ ఏం చేస్తామంటే
ఏసీకి ప్యారలల్ గా ఉండేలాగా లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ వర్టికల్ కాదు, ఇక్కడ ఏసీకి ప్యారలల్ గా ఉండాలి. ఆ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇంకో పాయింట్ 2 A2 జాయిన్ చేసాం, 2' వచ్చింది. ఇక్కడ హారిజాంటల్ అండ్ ఇక్కడ ప్యారలల్ లైన్, ప్యారలల్ టు ఏసీ. సో 3 horizontal line, parallel line, 4, right? 4' here, horizontal and parallel line. ఈ విధంగా రైట్ సైడ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ 4 ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకున్నాం, దీన్ని ఏతో జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేసాం. ఇక్కడ ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాం, ఇక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకుంటే అంత మంచిది. ఇక్కడ ప్యారలల్ లైన్, హారిజాంటల్ లైన్. సో ఈ విధంగా మనం పాయింట్స్ అన్ని నంబర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ వస్తాయి. ఈ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనకి కర్వ్ మీద ఉంటాయి. మనం డ్రా చేయబోయే కర్వ్ ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తూ స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ డ్రా చేద్దాం. వి గెట్ ఏ హైపర్బోలా. సో ఈ విధంగా మనం హైపర్బోలాని డ్రా చేసే విధానం చూసాం. ఇది హోప్ మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ లో మనం సైక్లాయిడ్ కన్స్ట్రక్షన్ చూడబోతున్నాం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలపండి. డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.